హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్లో కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో కేటగిరీ వైజ్ హోమ్ స్టేట్ అండ్ అదర్ దాన్ హోమ్ స్టేట్ వాళ్ళకి సీట్స్ అనేవి కేటాయించబడతాయి ఎన్ఐటి వరంగల్లో. సో మనం టోటల్ ఎన్ఐటి వరంగల్లో సీట్స్ వచ్చేసి 990 సీట్స్ అనమాట. టోటల్ సీట్స్ ఎన్ఐటి వరంగల్లో 990 సీట్స్. సో ఈ 990 సీట్స్లో హోమ్ స్టేట్ వాళ్ళకి 50%, హోమ్ స్టేట్ వాళ్ళకి 50% సీట్స్, అలాగే అదర్ దాన్ హోమ్ స్టేట్ వాళ్ళకి 50% సీట్స్ అనేది కేటాయిస్తారు. ఇది ఎన్ఐటి రిజర్వేషన్ పాలసీ అనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో 50% సీట్స్ అంటే 990 సీట్స్లో దాదాపు 495 సీట్స్ అనమాట. ఈ 495 సీట్స్ అనేవి కేటగిరీ వైజ్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ వస్తాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడ కేటగిరీ వైజ్ సీట్స్ అనేది రాశాను. సో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అంటే హోమ్ స్టేట్ ప్లస్ అదర్ దాన్ హోమ్ స్టేట్ వాళ్ళకి కేటాయించబడిన సీట్స్ ఇవి. సో ఓసీ వాళ్ళకి 356 ఆల్ ఓవర్ ఇండియాలో, అలాగే ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కాబట్టి 98 సీట్స్ అనేవి సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అలాగే ఓబీసీ 27% రిజర్వేషన్ కాబట్టి 267 పోస్ట్ అనేది ఓబీసీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీ, సో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ 15% కాబట్టి 178 సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో ఎస్టీ వచ్చేసి 7.5% రిజర్వేషన్, సో 90 సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ కనిపించే డాటా మొత్తం ఇది ఆల్ ఓవర్ ఇండియా అంటే హోమ్ స్టేట్ అలాగే అదర్ దాన్ హోమ్ స్టేట్ వాళ్ళకి. సో ఇప్పుడు కేవలం తెలంగాణకి ఎన్ని సీట్స్ కేటాయించారు ఎన్ఐటి వరంగల్లో అంటే ఇప్పుడు మాట్లాడుకుంటూ చూడండి. ఓసీ, సో ఓసీని చివరిలో మాట్లాడుకుందాం. ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 98 సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో 98లో 50% అంటే దాదాపు 49 సీట్స్ అనేవి సో మనకు తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కేటాయించడం జరిగింది ఎన్ఐటి వరంగల్లో. అండ్ నెక్స్ట్ వన్ ఎస్టీ, సో 7.5% అంటే దాదాపు 90 సీట్స్ అనేవి ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. దాంట్లో 50% అంటే 45 సీట్స్ ఎన్ఐటి వరంగల్లో ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ పరంగా సో కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ ఎస్సీ, సో 178లో హాఫ్ అంటే దాదాపు మనకు 89 సీట్స్ అనమాట. సో ఈ 89 సీట్స్ అనేవి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎన్ఐటి వరంగల్లో కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ ఓబీసీ 267 ఇది. సో ఆల్మోస్ట్ 130 సీట్స్ అనేవి సో ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఎన్ఐటి వరంగల్లో సీట్స్ అనేది కేటాయించడం జరిగింది. నెక్స్ట్ జనరల్ 356 ఓసీ కేటగిరీ వాళ్ళకి. సో దాంట్లో హాఫ్ అంటే మనకు దాదాపు 178 సీట్స్ అనమాట. సో ఈ 178 సీట్స్ అనేవి జనరల్ కేటగిరీ వాళ్ళకు సో హోమ్ స్టేట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. హోమ్ స్టేట్ అంటే ఏది ఇక్కడ తెలంగాణ కదా. సో తెలంగాణకి కేటాయించిన సీట్స్ ఇవి. సో కేటగిరీ వైజ్ రాశాను ఇక్కడ చూడండి. ఓసీ వాళ్ళకి 178, ఈడబ్ల్యూఎస్ అరౌండ్ 50, ఎస్టీ 45, ఎస్సీ 89 అండ్ ఓబీసీ వచ్చేసి 136 సీట్స్ అనేవి కేటగిరీ వైజ్ తెలంగాణ స్టూడెంట్కి కేటాయించడం జరిగింది. ఇది ఎన్ఐటిలో కేటగిరీ వైజ్ సీట్ లిస్ట్, ఇది ఎన్ని సీట్స్ ఉన్నాయనేది. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం సో ఎన్ఐటి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ అయింది, సో సిఎస్సి బ్రాంచ్ అదర్ దాన్ సిఎస్సి బ్రాంచ్కి వీడియోని క్లియర్గా పెడతాను చూడండి. నెక్స్ట్ వీడియో వస్తుంది అది.